ఏంటో తెలీదు, ప్రతిసారి నేను ఫ్రైడే రోజే వీడియో తీసిన. అప్పుడే 2-3 వీక్స్ నుంచి ఫ్రైడే రోజే నాకు వీడియో తీయడానికి, బ్లాగ్ తీయడానికి అవుతుంది. ఇప్పుడైతే అమ్మాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మార్నింగ్ మీరేదో చూసారు, ఏంటది, బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగేశానమాట. సో ఇప్పుడు పని అంతా అయిపోయింది. మా ఆయన కొబ్బరి బొండాలు తెస్తే తాగేసి అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సో అది పని. అండ్ ఇక్కడ వచ్చేసి సన్ స్క్రీన్ రాసుకుంటున్నా. ముందు రాసుకున్నదైతే అది స్నెయిల్ 96 ముసిన్ పవర్ ఎసెన్స్ కాస్రెక్స్ బ్రాండ్ నుంచి అనమాట అది. సో అది. అండ్ ఇది మ్యాక్సిమం ప్రస్తుతానికి స్కిన్ కేర్ అంటే ఈ రెండే. బయటకు వెళ్తే ఏదైనా రాస్తానేమో కానీ ఇంట్లో ఉంటే మాత్రం ఇవి రెండింటితో సరిపోతుంది. ఒకవేళ నైట్ అయితే కనుక సన్ స్క్రీన్ మానేసి లైట్ జెల్ రాస్తా అనమాట, పాండ్స్ది. సో అంతే, ఇంకా ఇంతకు మించి ఉండదు. చెవులీలు నిన్న నేను ఊరికి వెళ్ళాను, సో అందుకని చెవులీలు తీసేసా. పెద్ద చెవులీలు పెట్టుకుంటాం కదా పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు. సో అమ్మ చేతిలోది కింద పడకుండా అవ్వదు, సో అందుకని తీసేసాను. అండ్ వచ్చేటప్పుడు ఇది మొక్కలు తెచ్చుకున్నాను అనమాట. ఎంత 300-350 అంత అయినట్టుంది. ఒక 6 మొక్కలు తెచ్చినట్టున్నాను. పెద్దది మాత్రం 200 వేసాడు. మిగతా అన్ని 50లు 20లు. ఇక్కడైతే మొత్తానికి ఒక 20 రూపీస్ ప్లాంట్ ఒక 50-100 ఆ మధ్యలో అమ్మేస్తున్నాడు. అండ్ 50 రూపీస్ ప్లాంట్ ఏమో 150 అలా అమ్ముతున్నారు. సో అక్కడి నుంచి తెచ్చుకోవడమే. పలకడియంలోని వెంకన్న సంథింగ్, అదేదో పల్లం వెంకన్న దాంట్లో తీసుకున్నాం అనమాట. అక్కడ పాట్స్ లేవు, లేదంటే పాట్స్ కూడా తీసుకుందాం నేను. ఇప్పుడు పాట్స్ తీసుకున్న తర్వాత మనం ప్లాంటేషన్ చేయాలి. ప్రస్తుతానికి అలాగే కవర్తో తెచ్చాను, ఆ కవర్లోనే ఉండిపోయాయి. చూడాలి అసలు. ఇప్పుడు అమ్మాయి ఇంటికి వెళ్తున్నాను కదా, వచ్చాక చూద్దాము ఏంటి సంగతి. ఒకవేళ కుదిరితే కనుక, లేకపోతే ఇంకా రేపే. సో అప్పుడప్పుడు అలా వెళ్ళి వస్తున్నాను, పక్కనే కదా, కొంచెం రీఫ్రెషింగ్ గా ఉంటుంది మైండ్ అని కొద్దిగాలే వెళ్ళేస్తున్నాను. ఇంట్లో ఉంటే మాత్రం కంపల్సరీ ఆకలేసేస్తుంది నాకు ఫ్రైడే పూట, అందుకని వెళ్ళొద్దామని. అండ్ మార్నింగ్ అది జ్యూస్ తాగుతున్నాను కదా, కొంచెం బాగుంటుంది జ్యూస్ తాగిన తర్వాత. చెవిలీలు ఎప్పుడు పెట్టుకున్నా నాకు డెప్పలు దూరం. అమ్మ పడిపోయింది మళ్ళీ. ఐ గాట్ ఇట్, మళ్ళీ పడిపోయింది. దానికన్నా ముందు కావాలంటే ఏదైనా సిరం కూడా రాసుకోవచ్చు. నేను సిరం అది ఏం రాయట్లే, ప్రస్తుతానికి ఇలాగే వచ్చేసా. సో అది బొట్టు ఇక్కడే ఉంది. ఇక్కడే రెడీ అవుతున్నాను, అద్దం ఇక్కడే ఉంది. సో అందుకని ఇక్కడే రెడీ అవుతున్నాను అనమాట. ఓకే, ఆల్ సెట్, అంతే, రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఏమైనా మా ఆయనకి ఫోన్ చేసి వస్తానంటే అప్పుడు బొండం తాగేసి వెళ్దాం. వస్తున్నారా? బొండం, కొబ్బరి బొండం ఫోన్లో అయితే రండి. సో ఇప్పుడైతే రెడీ అయిపోయింది కదా, మంచిగా రెడీ అయిపోయి. అండ్ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఒక కొబ్బరి బొండం తాగేసి వెళ్దామని కూర్చున్నాను అనమాట. తాగేసిన తర్వాత 3 o'clockకి కరెక్ట్గా బయలుదేరాను నేను. ఇద్దరం ఒక్కొక్క బొండం తాగేసి బయలుదేరిపోయాయి అనమాట. తనేమో బ్యాంక్కి వెళ్ళిపోయారు, నేనేమో మా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి. అండ్ ఈవినింగ్ వచ్చేసి 5:30కి వచ్చాను నేను ఇంటికి. అండ్ పిల్లలకి కొన్ని స్నాక్స్ ఏదైనా చేద్దామని చెప్పేసి మొదలుపెట్టా. అండ్ నైట్ టైము సంథింగ్ దోశలు అయ్యో వేసినట్టున్నాను ఆ రోజు. అవేం దోశలు, జొన్న దోశలు వేసాను అనమాట. ఏం లేదు, పప్పుని జొన్నలు కలిపి గ్రైండ్ చేసి దాంట్లో కొంచెం మెంతులు అవి వేసి గ్రైండ్ చేశాను.
మార్నింగ్ గ్రైండ్ చేస్తే అండ్ ఈవినింగ్ వచ్చేసప్పటికి ఊరిపోయి ఉంటుంది కదా. సో అందుకని ఆ రోజు నైట్ అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా నేను సాటర్డే జొన్న దోశలే వేసేసా అనమాట. ప్రస్తుతానికి అయితే తాగేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. సో ఇక్కడ చూపించాను కదా, ఈ ప్లాంట్స్ నేను తీసుకొచ్చాను. ఈ ఒక్క ప్లాంట్ మాత్రం 200 రూపీస్ వేసాడు. 250 అని చెప్పాడు, కానీ 200 వేసాడు. అది ఓతో లేకపోతే ఇంకా చీప్ గా వస్తుందో ఇంకా కాస్ట్ ఉంటుందో నాకైతే తెలియదు. అండ్ అక్కడ ప్లాంట్స్ లో కలిపి ఉంటుంది కాబట్టి కొంచెం డస్ట్ ఎక్కువే ఉంటుంది. వాళ్ళల్లో కనిపించినప్పుడు కనిపించదు, కానీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు చూస్తే మాత్రం కొంచెం డస్టీగా కొంచెం ఉన్నట్టు అనిపించింది. అందుకని కొంచెం క్లీన్ గా ఉంటుందని ఇలా తుడిచేసా అనమాట. ఏం లేదు, కొంచెం వాటర్తో తుడిచా అంతే. ఏ లిక్విడ్ నేను పెద్దగా ఏం వాడను, కాకపోతే కంపోస్ట్ తయారు చేస్తాను. సో అదే ప్లాంట్స్కి వేస్తూ ఉంటా అనమాట. ఇక్కడ వచ్చేసి కొద్దిగా నీళ్లు కూడా పోసాను. అంటే నిన్న మార్నింగ్ వాళ్ళు వేస్తారు అండ్ తర్వాత ఇంకా వేయలేదు కదా, అందుకని నేనే నీళ్లు పోసా అనమాట నా మొక్కలకి. ఇప్పుడు నేను పెట్టాలి, వాటిని వేరే కుండీల్లో పెట్టాలన్నమాట. ఇవి నేను తెచ్చుకున్న ప్లాంట్స్ అందాక ఆల్రెడీ ఉన్న కుండీల్లోనే మామూలుగా పైన పెట్టేసా. ఉన్న మొక్కలు ఉంటాయి కదా, దాని పక్కన చుట్టూరు సర్దేసా అనమాట. అండ్ ఒక 5 ప్లాంట్స్ వరకు నేను పాటింగ్ చేయాలి. అండ్ ఇది కూడా 200 రూపీస్ పెట్టుకున్న క్రోటాన్ కూడా ప్లాంటింగ్ చేయాలి. దేంట్లో పెట్టాలా అని చూస్తాను ఏది దొరికితే, ఒకవేళ కుదిరితే మండే గానీ ట్యూస్డే గానీ పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట. అండ్ దాని తర్వాత పిల్లలకి మంచిగా స్నాక్స్ చేశాను. నేను వచ్చేటప్పటికి ఇంకా పిల్లలు రాలేదు, సో అందుకని ఈలోగా ఈ పనులు చేసుకున్నా. అండ్ పిల్లలకి కొద్దిగా స్నాక్స్ తయారు చేద్దామని చెప్పేసి మనకుంటే దొరుకుతాయి కదా బయట, అది కార్న్ చిప్స్. సో వాటిని ఫ్రై చేస్తున్నా. అది బయట కొనాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అదొక రకమైన స్మెల్ వస్తుంది. సో అందుకని ఫ్రెష్గా తెచ్చుకుని కార్న్ చిప్స్ నేను ఫ్రై చేశాను అనమాట. దాంట్లో కొంచెం ఉప్పు, కారము అండ్ గుళ్ళు, మీకు కావాలనుకుంటే వేపిన శనగపప్పు కూడా వేపుకొని వేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటే గనక. అండ్ కరివేపాకు. సో దాంతో సరిపోతుంది అనమాట. అండ్ ఈవినింగ్ టైంలో మనకి స్నాక్స్ తో పాటు నైట్ డిన్నర్ కావాలి కాబట్టి డిన్నర్కి నేను ఆ రోజు దోశలు వేసేసాను. మేము పొద్దునుంచి ఫాస్టింగ్ ఉన్నాం కాబట్టి నైట్ కూడా తినము ఏమిని, ఓన్లీ టిఫినే తింటాము, రైస్ తినము. సో అందుకని మామూలుగా పూజ గురించి ఫాస్టింగ్ ఉంటే మాత్రం నైట్ భోజనం చేయాలంట. మేము పూజ గురించి కాదు కాబట్టి సో ఇక్కడైతే దోశలు వేసుకుంటున్నాం అనమాట, జొన్న దోశలు. ఇంకా పిండి పట్టింది కూడా నేను అక్కడే వదిలేసా. ప్రస్తుతానికైతే చట్నీ చేస్తున్నా అనమాట. చట్నీకి అన్ని ప్రిపేర్ చేసుకుని అన్ని దగ్గర పెట్టుకుని చేస్తున్నా. ఏం లేదు, గుళ్ళుని శనగపప్పు అంతే, ఇంకేం లేదు. గుళ్ళుని శనగపప్పు కాదు, ఇది కొబ్బరి అండ్ పచ్చిమిర్చి, కొంచెం ధనియాలు, జీలకర్ర వేస్తాను. అండ్ దాంతోపాటు ఒకటి ఎండుమిర్చి కాదు, వెల్లుల్లి వేస్తాను అనమాట. అండ్ మీకు కనుక ఇష్టమైతే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటది. అండ్ పిల్లలు కరివేపాకు విడిగా తినరు కాబట్టి వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట మన చట్నీ ద్వారాగా కరివేపాకు ఒంట్లోకి వెళ్ళిపోతుంది. సో అందుకని అలా సెట్ చేస్తా అనమాట. వాళ్ళు తిననివి ఇలాంటివి పుదీనా రైస్ చేయడం, కరివేపాకు చట్నీలో వేయడం అలా చేస్తా. అండ్ దాంతో పాటు పల్లీలు ఒకటి బాగా తినరు మా వాళ్ళు, దాని గురించి చేయాలి, ఏదన్నా సర్చ్ చేయాలి. సో ఇక్కడైతే పల్లీలు చట్నీ చేస్తున్నా అనమాట. అండ్ పిల్లలకి స్నాక్స్ కి కొంచెం రెడీ చేస్తున్నా. పిల్లలకి హాఫ్ డేస్ ఇచ్చేశారు ఈ వీడియో తర్వాత. మండే నుంచి హాఫ్ డేస్ అనమాట. ఈ వీడియో వచ్చే టైంకి ఆల్రెడీ హాఫ్ డేస్ స్టార్ట్ అయిపోయాయి. అండ్ మార్నింగ్ టైంలో వాళ్ళకి స్కూల్ లేదా ఆఫ్టర్నూన్ 10th క్లాస్ వాళ్ళకి స్టాఫ్ అదే ఏంటంటారు దాన్ని మర్చిపోయాను చూసారా. సో 10th క్లాస్ ఎగ్జామ్స్ దాంట్లో పడే అనమాట. అందుకని ఈవినింగ్ టైం ఆఫ్టర్నూన్ టైంలో వీళ్ళకి స్కూల్స్ అనమాట. సో అలా జరుగుతుంది ప్రస్తుతానికైతే. అండ్ ఇక్కడ చట్నీ ఒక పక్కన అలాగే స్నాక్ ఒక పక్కన రెండు అయిపోతున్నాయి. సో ఇదనమాట ఈ రోజు వీడియో. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ మీరు వెయిట్ లాస్ కోసం ఏ డ్రింక్ తాగుతున్నారు కింద కామెంట్ చేయండి, నాకు కూడా సజెస్ట్ చేస్తే బాగుంటుంది. ప్రస్తుతానికైతే ఏదో ట్రై చేస్తున్నాను కానీ ఆకలికైతే తట్టుకోలేకపోతున్నా. సో నా డే అయితే ఫ్రైడే
ఫ్రైడే ఎలా అయితే జరిగింది. నాకేంటో మరి ఒక పదం చెప్తా, అది వేరేగా అయిపోతుంది. అండ్ ఏ రోజైతే ఆ రోజు చెప్పను. మండే అయితే మండే చెప్పను, సాటర్డే అయితే సాటర్డే చెప్పను, ఇంకో రోజు చెప్తాను. అండ్ అలా ఓట్స్ అలా మారుతూ ఉంటాయన్నమాట. సో అదనమాట ఈరోజు. ఇప్పుడు నేను చేస్తున్నాను కదా కార్న్ చిప్స్, అవి అయితే మేము తినలేదు పాపం, పిల్లలకే పెట్టాను. అండ్ కొన్ని ఉంటే బాక్స్లో స్టోర్ చేసి పెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ స్నాక్స్ కింద పెట్టుకుని వెళ్ళిపోయారు అనమాట. ఒక డబ్బాలో స్టోర్ చేసి పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ పట్టుకెళ్ళిపోయారు. ఇక్కడైతే చట్నీ పూర్తయిపోయింది, అలాగే అది కూడా పూర్తయిపోతుంది కాబట్టి సో ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి, అండ్ కొన్ని సజెషన్స్ ఇవ్వండి, అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మర్చిపోకండి. Bye guys.